నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ రోజుగా రోజే కొత్త మలుపులు తిరుగుతున్నాయి. చంద్రబాబు గారు 2024 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలనే అంచనాతో ఆలోచనలతో అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరి ఈ నెల 17వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లాలో పర్యటన చేయనున్నారు. మరి ఏలూరు జిల్లాలో నూజివీడు నియోజకవర్గంలో గతంలో పర్యటించారు. మరి అక్కడ తెలుగుదేశం పార్టీ కొంత బలహీనంగా ఉన్న విషయాన్ని గమనించిన చంద్రబాబు గారు ఆ జిల్లా పర్యటన చేశారు. కార్యకర్తలు నూతన ఉత్తేజాన్ని నింపారు. ఇప్పుడు ఏలూరు జిల్లాలో దెందులూరు, కైకలూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు గారి పర్యటన ఈ నెల 17వ తేదీన ఉంటుందని చెప్పి మరి టీడీపీ వర్గాల నుండి మనకు అందిన సమాచారం. ఉదయం దెందులూరులో, సాయంత్రం కైకలూరులో. మరి ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి కొంత అగమ్య గోచరంగానే ఉందనుకోవాలా. మరి ఈ రెండు నియోజకవర్గాల్లో తొలి విడత జాబితాలో అభ్యర్థుల ప్రకటన జరగలేదు. రెండో విడత జాబితాలో మరి ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరుంటారు, ఎవరిని ఖరారు చేస్తారనేది చర్చ నడుస్తున్న తరుణంలో మరి చంద్రబాబు గారు ఈసారి ఏలూరు జిల్లాలో పర్యటన కొంత వినూత్నంగా చేపట్టనున్నారు. పార్టీ కేడర్తో, ప్రజలతో మీటింగ్లు పెట్టడం కామన్గా జరిగే ప్రక్రియ. ఈసారి చంద్రబాబు గారు ఒక కొత్త తరహా మీటింగ్లకి తెరలేపుతున్నారు. ఈ నెల 17వ తేదీన దెందులూరు, కైకలూరులో జరిగే మీటింగ్కి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా తటస్థులు, ఏ పార్టీతో సంబంధం లేకుండా తటస్థులుగా ఉంటూ రాజకీయాలని దూరంగా చూస్తూ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ సమాజంలో ఏం జరుగుతుంది అనే వాటి మీద గమనిస్తున్న వ్యక్తులతో వినూత్నంగా ఒక మీటింగ్ని కండక్ట్ చేయబోతున్నారు. మరి దెందులూరు నియోజకవర్గంలో, కైకలూరు నియోజకవర్గంలో జరిగే చంద్రబాబు గారి పర్యటనని విజయవంతం చేయడానికి ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో, దెందులూరు, కైకలూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు. మరి అభ్యర్థులు ఎవరుంటారనేది క్లారిటీ రాలేదు. మరి 17వ తేదీన దెందులూరు, కైకలూరులో చంద్రబాబు గారి పర్యటన పూర్తయిన తర్వాత అక్కడున్న బలాలను అంచనా వేసుకుని ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చు అనేది ప్రచారం జరుగుతుంది. మరి అభ్యర్థుల్ని ఎవరిని పెడతారు, మరి చంద్రబాబు గారికి IVRS సర్వే కూడా ప్రధానంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. మరి ఆ సర్వేలు ఎవరి పేర్లు వస్తాయి, వచ్చిన పేరునే ఖరారు చేస్తారా, అది ఏం జరుగుతుంది అనేది చంద్రబాబు గారి మదిలో ఇప్పుడు ఎవరి పేరు ఉందనేది క్లారిటీ లేదు. కాబట్టి దెందులూరు, కైకలూరులో టీడీపీ అభ్యర్థులు ఎవరనేది ఇంకా స్పష్టత రాకపోయినా పార్టీ కొంత బలహీనంగా ఉందనే విషయం మాత్రం చంద్రబాబు గారు, లోకేష్ గారు గుర్తించి ప్యాచ్ వర్కులు చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ నెల 17వ తేదీన ఏలూరు జిల్లాలో దెందులూరు, కైకలూరు నియోజకవర్గాల్లో టీడీపీలో కొంత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపడానికి ముఖ్యంగా తటస్థుల నుండి కూడా కొంత సమాచారం సేకరించి వారి ద్వారా కూడా అభ్యర్థులు ఎంపిక, టీడీపీ అభ్యర్థులు ఎవరుండాలనే ఎంపిక కూడా చేసే ఆలోచన కూడా చేయడానికి చంద్రబాబు గారు ఈ పర్యటన పెట్టున్నారని చెప్పి మనకున్న సమాచారం. మరి 17 తర్వాత దెందులూరు, కైకలూరు నియోజకవర్గాలకి టీడీపీ అభ్యర్థులు ఎవరుంటారు అనేది మరి తేలే అవకాశం ఉంది. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, OPD, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ,
ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.